ఇప్పుడు చూడబోతున్నాం. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే, ముంబైలోని మనగాడే జంతర్ మంతర్ చేస్తాడే. కుచ్ భీ నహీ హై. నేను గజ దొంగని. మీకు విషయం చెప్పమంటారా? ఇది నేనుండే గదండి. నన్ను పట్టుకోవాలనుకున్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా దాంట్లోనే ఉండరు. దొంగ ఏంటి మళ్ళీ పోలీస్ ఆఫీసర్ కలిసి ఉన్నారు అనుకుంటారు. ఏమి లేదండి, హైదరాబాద్ కు వచ్చిన కొత్తల్లో 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం. వాడు అక్కడి నుంచే పైకి వెళ్ళాడు పోలీస్ ఆఫీసర్ గా, నేను అక్కడి నుంచే పైకి వచ్చా దొంగగా. ఇంకో విషయం చెప్పాలంటే, ఆ గడప దాడితే వాడు నన్ను ట్రై చేస్తూ ఉంటాడు వేసేయడానికి. లోపలికి వెళ్తే మాత్రం నన్ను అన్నం తిన్నామని చంపేస్తూ ఉంటాడు. అలాంటి పట్టుదల మాది. ప్రస్తుతానికి దొంగలు కాబట్టి ఈ స్కిట్ లో మొత్తం ఎదుక్కుంటూ ఉంటాను నేను. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. సార్ వాడి ఇంట్రడక్షన్ మొత్తం విన్నారు కదా సార్. పోలీసు ఆ ఫ్రెండ్ ఎవరో కాదు సార్, ఎస్ నేనే. సార్ నేను ఆఫీస్ గా జాయిన్ అయినప్పుడు ఒకటి అనుకున్నాను సార్, ముఖ్యంగా దొంగని వదిలిపెట్టద్దు అనుకున్నాను సార్. కానీ 15 సంవత్సరాల నుంచి ఒక దొంగన పట్టుకోలేకపోతున్నాను సార్. ఈడే ఆ దొంగన. అమ్మా గడప బయట ఉన్నాడు. ఆగమన్నారా? ఇంటికి వచ్చేసారు. ఎప్పుడు వచ్చావరా? అలాంటి బరువు బాధ్యతలు నీకు ఎందుకురా? నేను నీళ్ళు పెట్టాను కానీ స్నానం చేద్దురా. ఎందుకురా నేనంటే నీకు ఇంత పిచ్చ ప్రేమ నాకు అర్థం కాదు. నేను ఈ రోజు స్థాయికి వచ్చానంటే నువ్వు కదరా కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థం చేసుకున్నందుకు. బయటికి వెళ్ళేటప్పుడా పరుసుందో లేదో చూసుకోవాలి కదరా. టిఫిన్ ఎక్కడ తిన్నావురా నువ్వు? సారీ రా. అవునరా, ఇందులో డబ్బులుండేవి కాదు, ఇప్పుడు డబ్బులున్నా. ఎవరు పెట్టారు? నేనే పెట్టాను రా. అరే నేను నీ గురించి గిఫ్ట్ తీసుకొచ్చాను రా. ఏం తీసుకొచ్చావురా? షూ తీసుకొచ్చాను రా. ఇందాక నువ్వు పరిగెత్తేటప్పుడు సరిగ్గా పరిగెత్తట్లేదురా. నువ్వు రాళ్ళు రప్పలు అన్ని గుచ్చుకుపోతున్నాయిరా. నీకు నొప్పి కలుగుతుంది రా, నొప్పి కలుగుతుంది. రేపొద్దు నీ ప్లాన్ ఏంట్రా? ఏమైనా కోటిలో కొత్త బ్యాంకు పెట్టాలంటే దాన్ని కొలగొట్టాలరా. ఓహో ఓకే. నీ ప్రోగ్రామా? ఏం లేదా, కొలగొట్టే దొంగ నేనే పట్టుకోవాలరా, అదే నా డ్యూటీ. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, రేపు బ్యాంకు దగ్గర నిఘా చేస్తారు నీ మీద. చాలా జాగ్రత్తగా దొంగతనం చేయడం. ఒరే నీకు కూడా జాగ్రత్త. వాడు తప్పించుకోవడానికి నైట్ ప్లాన్ వేసుకుని కూర్చోండాడు. కొంచెం నిఘా పెట్టుకో, ప్రమోషన్ పైకి వస్తుంది. ఎస్ రా, ఈసారి పట్టుకుని ఎలాగైనా ప్రమోషన్ కొట్టేస్తాను రా. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ గారు రెంట్ ఎప్పుడు ఇస్తారా? నమస్కారం. రండి సార్. రండి సార్. టీ తాగుతారా? కాఫీ తాగుతారా? సార్ మజ్జిగ తాగండి సార్. పూసి తాగండి. తాగండి సార్. ప్రేమతో చంపేస్తున్నారు కదరా నన్ను. అరే నేను ఏమన్నా మిమ్మల్ని రెండో వేటకు వచ్చానంట్రా? ఏమీ లేదురా, జస్ట్ అలా గుర్తు చేద్దామని వచ్చాను. కానీ మీ ఇద్దరిని చూస్తారా, రామలక్ష్మణుల్ని, సీతా గీత, బంటి ఎవరు బబ్లి, ఇలా ఏంటో అలా చూసినట్టు అనిపిస్తుంటుంది ఇద్దరిని. అవునంటారు. నేను నిన్ను కొట్టేసి అవార్డు కొట్టేస్తాను రా. నువ్వు ఎప్పుడు వచ్చావురా? నేను మీ వెనకే వచ్చాను. వాణర్ గారు ఏం సార్ బయట నుండి మాట్లాడతారు, లోపల నుండి మాట్లాడుకుందాం. టీ తాగుతారు రండి సార్. మీ అమ్మ కడుపులు మాట మీతో పెట్టుకుంటే టీ కాదు రక్తం దగ్గర ఉన్నారు దరిద్రులారా. మీద మంచి కొంప 15 సంవత్సరాల నుంచి పని చేస్తాం, మాకెప్పుడు గొడవలు లేవా? ఎవరా కాళ్ళు పడుతుందిరా. అందుకే పరిగెత్తేటప్పుడు నేను చూసుకోమనేది. ఆగు, నీకు ఆయిల్ తో మద్దన చేస్తా. నీకెలా తెలుసు మద్దం చేయాలని? ఏమో పోలీసు కన్నాలో తెలిసిపోతే అంతే. ఏమైంది? ఏం లేదురా, నిన్ను పరిగెత్తేటప్పుడు గన్ను తీసుకుని ట్రిగ్గర్ నొక్కిపోయాను రా. వేలు పట్టుకుపోయిందిరా. నేను టీచర్ తీసుకొని వస్తాను రా. సరేరా. అమ్మాయా అబ్బాయా? అమ్మాయా అబ్బాయా? అమ్మా గోల్డ్ వేస్తుందయ్యో దీని వేళ పెరిగితే. అవును, వీడు మెడికల్ షాప్ కి వెళ్ళాడు, పర్సే తీసుకెళ్ళలేదేంటి సార్? ఎదవా ఎట్లా బాగుపడతాడో ఏంటో. ఆర్పి దొరికేవరా? సాయిరా, మీ ఇద్దరేదో పర్సనల్ ప్రాబ్లం లో ఉన్నప్పుడు వచ్చాడు. ఎవరు?
నీకోసం వచ్చింది తను ఛీ, నా కోసం కాదు నీకోసం వచ్చినట్టుంది. లేదు నాకు తను తెలియదు నాకంటే సీన్ ఎక్కడ నీకోసం వచ్చింది. నాకు తెలియదు అమ్మాయి ఆపండి. మనుషుల తర్వాత కలుసుకొని ఉండయ్యా, పాలు నీళ్ళ కలవాలి. చూడు మీరిద్దరు నాకు కావాలి. మనకి ఇక్కడ ప్రైవసీ లేదు, అందుకని చెప్పి ఏమన్నా రెస్టారెంట్ కి వెళ్ళి హ్యాపీగా మాట్లాడుకున్నాం, సరేనా? ఎలాగైనా నిన్ను పట్టి అవార్డు కొట్టేస్తాను రా. ఒక్క ఇంట్లో కూడా బేకలేవు నువ్వు. చూడురా ఎలా పట్టుకున్నా. మరి సచ్చురాలారా, మీరు మనుషులా పశులారా? ఇప్పుడు దాకా నన్ను వాడుకున్న టీము లీడర్లందరూ కూడా ఇంత సున్నితంగా వాడుకున్నారా? ఏమ్మా ఇలా రామ్మా. మీకు దండవరా స్వామి. అది కాదురా, చెప్పు తీసుకొడతా ఇంకోసారి. అన్నయ్య నువ్వు ఏరా అమ్మాయితో తప్పుగా మాట్లాడావా? నేను మాట్లాడేంటే నువ్వే మాట్లాడుతావు. అంత సీన్ దొరికేవరా, నిన్ను పట్టేస్తాను, అవార్డు కొట్టేస్తాను. దొంగవి నీకే ఉంటా, పోలీసుకి నాకెంతుండవు రా. నేను ఒక్కనే కాదు బే, నా వెనక డోలుక నిలబడి నలుగురు ఉన్నారా. అబ్బా రండి. ఒక దొంగవి నువ్వే పిలిస్తే పోలీసుకి నేను పిలవలేనా? రండిరా. ఆ పక్కన్నారా వాళ్ళు. రండిరా. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ దొంగోడు పోలీసుడు కొట్టుకుంటాను సార్. దొంగోడు పోలీసుడు కొట్టుకుంటున్నారా? అవును సార్. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు సార్. లోపల రా. అవును సార్. మీరందరూ వెళ్ళండి. పోలీసులు దొంగలు పట్టేసి ఉంటారు సార్. మా పోలీస్ జాతికి గర్వకారణం సార్. ఏంద్ర ఈ మధ్య నువ్వు నేను సోడా లేకుండా తాగలను బాబా. దొంగను పట్టుకోమంటే నువ్వేంటిరా మందులో సోడా కలుపుతున్నావు? అంటే పట్టుకోలేను సార్ విన్ నేను. ఏ ఫ్రెండ్ సార్. ఫ్రెండా? అవును సార్. అంటే ఒక పోలీసు దొంగ ఇద్దరు కలిసి మందు కొడుతున్నా మీరు? అబ్బే చీచి మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్. అరే రాకేష్ సార్, ఎవరిని పట్టుకొని అవార్డు కొడదాం అనుకున్నావు? మరి ఎదురుగా ఉన్నారు, పట్టుకోరా? పట్టుకోలేను సార్. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఆచారం ఉంటుంది, ఒక గడప ఉంటుంది సార్. రాకేష్ నేను చెప్పేది అది కాదు. రే నాతో కలిసి దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్నారా? మిమ్మల్ని ఇద్దరిని ఇలా కాదురా, మిమ్మల్ని ఇద్దరిని పలాని పోలీస్ స్టేషన్ కి. ఎవరినైతే పట్టుకుని అవార్డు కొడదాం అనుకుంటున్నారో వాడే నా కళ్ళ ముందున్నాడు సార్. ఎవరైతే లేపి అనుకుంటున్నా సీ నా దగ్గర ఉన్నారు సార్. ఆగండి సార్ మీరు అక్కడే. వీళ్ళిద్దరు ఎందుకు స్కిట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదు సార్. అమ్మో నా వల్ల కాదు. రండి సార్, టీ తాగేసిపోతున్నా. అది కాదురా, మనం వెళ్ళిద్దరం తీసుకొద్దా. రండి సార్. కాలు బయటికి పెడితే లాగ్ అయిపోతే లాగ్ కొడతారు. కాంప్రమైజ్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోతున్నాం సార్. ఈక్వల్ వెళ్ళిపోదాం బారా. పదరా. నేను ఎప్పుడు ఇలాంటి దొంగ పోలీస్ ఆట ఆడలేదే రోజా గారు. శాంతిని ఏంటి అలా నలిపేశారు. సూపర్ సూపర్, మంచి కాన్సెప్ట్. అసలు దొంగ పోలీస్ ఆట అనేది కొత్తగా అనిపించింది. బాబు గారు బాగుంది, గుడ్, నైస్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కల్లో గిరిగిరి గిరిగిరి మట్టం తిరిగి తలపే బద్రీనాథ్. నాద 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 నాలో బద్రీనాథ్. నాద 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 నాలో బద్రీనాథ్. నాద 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 నాలో బద్రీనాథ్. నాద జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మరి ఇప్పుడు ఇక జబర్దస్త్ జడ్జెస్ ని పిలిచేద్దామా? ప్లీజ్ పుట్ యువర్స్ టుగెదర్ ఫర్ ది ఎవర్ గ్రీన్ లాఫింగ్ బ్యూటీ రోజా గారు. గువ్వా గోరింకతో ఆడింటిలే బొమ్మలాగా ఆడుకోవాలి గువ్వలాగా
లెట్స్ నౌ వెల్కమ్ కామెడీ కా సర్దార్ నాగబాబు గారు.